ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశం ఏంటి అంటే, ఆ అవకాశం ఏ రూపంలో రాబోతుందో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వీరు అనేది కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే ఇక జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనే తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు, ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా అక్టోబర్ 16వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, ఈరోజు ఉదయం సూర్యుడు 6:12 ఉదయిస్తాడు. మీరు నిద్ర నుండి లేచి ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని చేయండి. చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం మీకు ఉత్తమం. అలాగే ఈరోజు రాహు సమయం వచ్చేసి ఉదయం 7:39 నుండి 9:07 వరకు ఉంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తెలుసుకోకండి. కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి. అయితే ప్రతి వృత్తి, ఉద్యోగంలో రోజు దినఫలాలు చూస్తే, ఈరోజు ఆఫీస్ విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మనసటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు. కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్స్ గురించి అస్సలు ఆలోచించకండి. చిన్న సహకార ప్రాజెక్టులు, కొలబరేషన్ లాభప్రదంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే, ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి. చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ప్రేమ మరియు బంధాల వివరాలు గనక గమనించినట్లయితే, సంబంధాల విషయంలో నాజుకైన దృష్టి మీకు అవసరం. మీరు మాట్లాడుతున్నట్లయితే స్పష్టంగా, ప్రేమగా ఉండాలి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం అంటే అనుకొని పరిచయం లేదు, రహస్యం, సందేహం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తర్వాత
మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి. పెద్ద వాదనాలు జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక అనారోగ్య పరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు, కానీ మితంగా ఉండండి. హెల్ప్ ఫుడ్ తీసుకోవడం, మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా మంచిది. మనసులో ఉద్రిక్తత పెరగకుండా ప్రశాంతంగా ఉండండి, చాలా అవసరం. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనలలో మీరు తాజా ఆలోచనలను పొందుకుంటారు. కానీ చిన్న రహస్యం అవకాశం కూడా ఉంది. ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ ముందుకు వచ్చే అటువంటి ఈ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు, చిన్న రహస్య ఒప్పందం కావచ్చు, ఆత్మ పరిశీలన ద్వారా కొంత ఆలోచనలు రావటం కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సమాధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్తం కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మధ్యాహ్నం 11:39 నుండి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగులు వచ్చేసి తలుపు గోల్డ్ కలర్, అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది. అలాగే ఈరోజు సహానుకూలంగా ప్రశాంతమైన మైండ్లో ఉండండి. ఇది మీకు మంచి ఫలితాలని తీసుకొని వస్తుంది. అంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ప్రగతి ఈరోజు కనిపిస్తుంది. ఆర్థికంగా విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలు విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం. ఆరోగ్యం, మానసిక శాంతి పైన దృష్టి సాధించాలి. సో ఈరోజు అనేది అక్టోబర్ 16వ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి, శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోటంకు దీపాన్ని వెలిగించండి. అలాగే ప్రతిరోజు ఉదయం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. నిత్యం దీపారాధన చేస్తే ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.